ఒకసారి ఋషి గంగానదిలో అనేక మంది ములకలు వేస్తూ స్నానం చేస్తూ వాళ్ళ పాపాలను పోగొట్టుకోవడానికి వాళ్ళు అలా చేస్తూ ఉంటే గంగామాతని ఇలా అడుగుతాడు ఋషి. గంగమ్మ, ఇంతమంది పాపాలను నువ్వెలా భరిస్తున్నావు తల్లి అంటూ ఆ గంగాదేవిని అడిగితే గంగాదేవి ఇలా జవాబిస్తోంది, నేనెక్కడ భరిస్తున్నాను, ఈ పాపాలన్నీ తీసుకువెళ్ళి సముద్రంలో కలిపేస్తున్నాను అని చెప్పి జవాబిస్తుంది గంగామాత. అప్పుడు ఋషి సముద్రుడి దగ్గరికి వెళ్ళి సముద్రుడిని ఇదే ప్రశ్న వేస్తాడు. సముద్రుడు, నేనెక్కడ ఉంచుకుంటున్నాను ఈ పాపాలన్నీ, నేను మబ్బు రూపంలో ఆకాశంలోకి పంపించేస్తున్నానుగా అని చెప్పి జవాబిస్తాడు సముద్రుడు. అప్పుడు మబ్బుల దగ్గరికి వెళ్ళి ఋషి ఇలా అంటాడు, అయ్యో, మీరు ఇంత పాపాలను భరిస్తూ కూడా తేలిగ్గా ఆకాశంలో ఎలా ఎగురుతున్నారు అని చెప్పి ఋషి అడిగితే అవి పక్కపక్క నవ్వుతూ, మేమెక్కడ భరిస్తున్నాము, వర్ష రూపంలో మీ మీదే అవన్నీ కురిపించేస్తున్నాంగా అని చెప్పి ఎగురుకుంటూ అవి మబ్బులో ఆకాశంలో వెళ్ళిపోతాయి. అప్పుడు అర్థమవుతుంది ఋషికి, ఎవరు చేసిన కర్మ, ఎవరు చేసిన పాపము తిప్పి తిప్పి వాళ్ళకే వస్తోంది కదా అని చెప్పి అర్థమవుతుంది ఋషికి. చేసిన మంచి గాని చెడ్డ గాని అది మనకే ఏదో రూపంలో వచ్చి అనుభవించేంత వరకు అది మన్నే వెంటాడుతూ ఉంటుందని చెప్పి ఈ కథ మనకు అర్థమవుతోంది. ఇంకోసారి ఇంకో విషయం విందాం.